దెందులూరు నియోజకవర్గంలో విద్యా విప్లవానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తాము నిరంతరం కట్టుబడి ఉన్నామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల ఆడిటోరియంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా విజయోత్సవ సభ అత్యంత వైభవంగా జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా సత్కరించారు. 10వ తరగతి ఫలితాల్లో 570కి పైగా అత్యుత్తమ మార్కులు సాధించి నియోజకవర్గానికి పేరు తెచ్చిన 6 విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలుస్తూ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని 37 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూలు మొదటి, 2వ స్థానాల్లో నిలిచిన 74 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదికపై ప్రత్యేకంగా సత్కరించి మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి పాస్ అయిన వారిలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు, సింగిల్ పేరెంట్ అనగా తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న విద్యార్థుల ఉన్నత చదువులకు సైతం తన వంతుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భావోద్వేగ భరోసా ఇచ్చారు. సభలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని, ప్రభుత్వ విద్యా విధానంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా తన కుమారుణ్ణి 1వ తరగతి నుండి 5కు దుగ్గిరాలలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాను అని, తాను ఆచరణలో చేసి చూపించాను అని, ఇదే రీతిలో యువ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి సమాజానికి ఆదర్శంగా నిలవాలి అని పిలుపునిచ్చారు. గతంలో తాను 2009 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఏటా సొంతంగా 30,000 మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసేవాణ్ణి అని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీల కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు అని, విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్, యూనిఫామ్స్ అన్నీ కలిపి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల రూపంలో ఒకేసారి అందించడం ఎంతో అభినందనీయం అని కొనియాడారు. దెందులూరు నియోజకవర్గంలోని స్కూళ్ల అభివృద్ధిపై అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ వేసవి సెలవుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి అని, స్కూల్ గేటు నుండి క్లాస్ రూమ్ వరకు సిమెంట్ రోడ్డు లేదా బీటీ రోడ్డు ఉండాలి అని, పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ పెదవేగి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థుల కోసం వాష్రూమ్ వరకు సీసీ రోడ్డు వేయించిన విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. ప్రతి స్కూల్లో టాయిలెట్లు, మౌలిక సదుపాయాలు ఉండాలని, ఎక్కడ ఏ లోపం ఉన్నా ఈ సెలవుల్లోనే పునర్నిర్మాణ పనులు పూర్తి కావాలని, జూన్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు సమస్యలు లేని సరికొత్త వాతావరణం కనిపించాలని, దీనికోసం ఇప్పటికే అనేక నిధులను మంజూరు చేయించాను అని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన తల్లికి వందనం పథకం అర్హులైన ప్రతి తల్లికి చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే పేదరికంలో ఉండి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఫీజులు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి ఇళ్లల్లో పనులకు లేదా కూలి పనులకు వెళ్లకుండా ప్రధానోపాధ్యాయులు వారి క్షేమ సమాచారాలను పర్యవేక్షించాలని, అలాంటి పిల్లలు ఉంటే తన దృష్టికి తీసుకురండి అని తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు సప్లిమెంటరీలో పాస్ అయి ఇదే విద్యా సంవత్సరంలో ముందడుగు వేసేలా చూడాలన్నారు. రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం నాడు దెందులూరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ణి వారి కుటుంబ సమేతంగా ఘనంగా సత్కరిస్తామని ప్రకటించారు. రాబోయే 2027 10వ తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా మొత్తంలో దెందులూరు నియోజకవర్గం ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు, అధికారులు ఇప్పటి నుంచే కష్టపడాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రతి వైఫల్యం విజయానికి నాంది అని, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయాలు ఏ రంగంలో అయినా వైఫల్యం చెందని వ్యక్తి ఉండడని, ప్రధాని మోదీ వికసిత భారత్, సీఎం చంద్రబాబు విజన్ 2047 లక్ష్యాల దిశగా మన విద్యార్థులు ఎదగాలని, రాబోయే రోజుల్లో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక ప్రగతికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.